వెల్కమ్ టు కీటాక్స్. నాగబాబు ఎంట్రీతో రాజకీయం మారుతుందా? జనసేన ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది. నాగబాబుకు ప్రత్యేకంగా ఓ బాధ్యత అప్పగించబోతున్నారని, ఆయన అదే టాస్క్ మీద ప్రధానంగా దృష్టి సారిస్తారని చెప్తున్నారు. ఏంటి, కూటమి రాజకీయంలో కొత్త చాప్టర్ మొదలు కాబోతోందా? ఆ డీటెయిల్స్ ఏంటో వివరంగా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం అంటూ అన్నదమ్ములతో కలిసి ఆయన ఎమోషన్ కి కూడా గురవుతూ ఉన్నారు. నాగబాబు చట్టసభలో ప్రవేశించిన తర్వాత ఆయనకి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ఒక టాస్క్ అప్పగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అంతకంటే ముందు కూటమిలో కొన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న పరిణామాల్ని ఒక్కసారి ప్రస్తావించడం ఇక్కడ ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా ఈ మధ్యకాలంలో రెండు పరిణామాలు కనబడుతున్నాయి. ఒకటి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు ప్రతి చిన్నదానికి అలుగుతున్నారని, కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నట్టే కూటమిలో కూడా ఒకటి అర ఇష్యూస్ ఉండొచ్చని, వాటన్నిటిని సానుకూలంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలని, అలాగే సంకీర్ణ ధర్మాన్ని పాటించాలి అనే విషయాన్ని స్పెసిఫిక్ గా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక్క గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన మధ్య ఫ్రిక్షన్ ఉండటము, తర్వాత పదవుల విషయంలోనూ ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలోనూ జనసేనకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, జనంలో ఉన్న బలం కంటే కూడా జనసేనని ఎక్కువగా బుజ్జగిస్తున్నారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో కార్యకర్తల్లో ఉంది. ఇదే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ లోకేష్ సర్దుకుపోవాలి అనే విషయాన్ని చెప్పారు. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా టీడీపీ నాయకుడు వర్మ క్రియాశీలకమవుతున్నారని, జనం సమస్యల మీద స్పందించడము, అధికారులతో టచ్ లో ఉంటూ వాటన్నిటిని పరిష్కరించేందుకు ఇండివిజువల్ గా ప్రయత్నం చేయడము అనేది గత కొద్ది వారాలుగా నిరంతరం ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచార సాధనాల్లోనూ కనిపిస్తూ ఉంది. వర్మకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాము అని టికెట్ త్యాగం చేసిన సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరడానికి మరో 2.5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేన వ్యూహాత్మకంగా నాగబాబుని ప్రత్యక్షంగా క్రియాశీలకంగా పిఠాపురం వ్యవహారాల్లో యాక్టివేట్ చేయబోతోంది అనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీగా నాగబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన్ని ప్రత్యేకంగా పిఠాపురం వ్యవహారాల మీదే దృష్టి సారించమని చెబుతారు అని మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి పిఠాపురం వ్యవహారాల్లో నాగబాబు ముందు నుంచి క్రియాశీలకంగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా అక్కడే క్యాంపు పెట్టి మరీ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తూ పిఠాపురం మీద ఒక టాస్క్ లాగా పని చేయడము అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. పైగా రాజకీయంగా దూకుడుగా ఉండే స్వభావానికి మిగతా సమీకరణలు, ఈక్వేషన్లు, లౌక్యం లాంటి వాటితో పని లేకుండా నేరుగా మాట్లాడతారు అనే ముద్రున్న నాగబాబు పిఠాపురం వ్యవహారాల్లో నేరుగా పార్టిసిపేట్ చేస్తారు అనే పరిణామం ఇప్పుడు కీలకంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా నాగబాబు కూటమి రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా పనిచేసిన తర్వాత సమీకరణలు ఎలా మారే అవకాశం ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.